హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇద్దరు అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ నెంబర్ నా స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. చూద్దాం అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనే చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఒక రిచ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది మీ ఎనర్జీస్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఈ న్యూ పర్సన్. ఓకే, ఇది న్యూ పర్సన్ ఎనర్జీ అవ్వచ్చు లేదా మీ పర్సన్ ఎనర్జీ కూడా అవ్వచ్చు. ఒక ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. ఓకే, అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి. ఇది ఒక న్యూ ఫైనాన్షియల్ ఆపర్చునిటీయే కాదు, ఒక న్యూ పర్సన్, ఒక వెల్దీ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఆ ఎనర్జీస్ ఇవి. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. సో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి విదిన్ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ 3 months లోపు ఈ పర్సన్ మీకు మీ లైఫ్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఒక డివోర్సీ. ఓకే, ఈ పర్సన్ ఒక డివోర్సీ అండ్ ఒక అబ్బాయి కూడా ఉండొచ్చు, అంటే ఒక బాబు, ఒక మేల్ చైల్డ్కి ఫాదర్ ఆర్ మదర్ అయి ఉండొచ్చు. ఒక డివోర్సీ మాత్రం, ఇది మాత్రం కరెక్ట్. ఒక డివోర్సీ పర్సన్ ఇతను ఆర్ ఆమె జెండర్ మీకు సూట్ అయ్యేలా మీరు సెట్ చేసుకోండి. మేల్స్కి ఫీమేల్ అవుతారు ఇక్కడ పర్సన్ అన్నప్పుడు, ఆ పర్సన్ ఫీమేల్స్కి మేల్ అవుతారు. ద హ్యాంగ్డ్ మ్యాన్. సో స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఏమీ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ కింగ్ ఆఫ్ వాండ్స్. సో కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా స్టబర్న్ పర్సన్. ఒక ఫైనాన్షియల్లీ కొంచెం యావరేజ్లో ఉంటారు ఫైనాన్షియల్లీ. ఈ పర్సన్ మేబీ యువర్ పర్సన్, ప్రజెంట్ పర్సన్. ఈ ప్రజెంట్ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. అండ్ ఇదే టైంలో ఒక న్యూ పర్సన్ మీ వైపు రాబోతున్నారు అండ్ మీరు ఫైనాన్షియల్లీ ఫోకస్డ్ ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్, ప్రజెంట్ పర్సన్, ఆ పర్సన్ తన ఎనర్జీని మొత్తం వర్క్ పైన, ఫైనాన్సెస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా పనులకి దేనికి కూడా మీ పర్సన్ టైం ఆర్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. సో అవన్నీ ఏమీ కూడా ఆలోచించట్లేదు ప్రజెంట్. సో ఎమోషనల్లీ అన్అవైలబుల్ ఉంటున్నారు. ఓకే, సో ఈ న్యూ పర్సన్ మాత్రం ఒక 6 of wands ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒక విక్టరీ, పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, విక్టరీ చూసిన పర్సన్ అండ్ ఒక స్పిరిచువల్ పర్సన్ ఆ న్యూ పర్సన్ కూడా. 7 of Pentacles. మీరు చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. అండ్ 7 of Cups. ఈ పర్సన్ మీతో మిమ్మల్ని ఒక ఆప్షన్గా కాకుండా
మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఈ పర్సన్. ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఆ పర్సన్. ఓకే, బట్ ఈ కార్డ్స్ అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఓకే, బట్ జడ్జిమెంట్ విషయానికి వస్తే ఇది ఒక రీయూనియన్ కార్డ్. ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ నో కమ్యూనికేషన్ ఆర్ సెపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీయూనియన్ అనేది అవ్వబోతుంది. ఓకే, మీ ఎనర్జీస్ ఇవి. హర్మిట్ ఎనర్జీస్లో మీరున్నారు. అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. అంటే మీ పర్సన్ ఎలాంటి వారు, ఎందుకు దూరంగా ఉంటున్నారు ప్రజెంట్ పర్సన్, అండ్ అసలు మీ ప్రజెంట్ పర్సన్కి ఏం కావాలి, ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. అండ్ న్యూ పర్సన్ కోసం అసలు ఈ న్యూ పర్సన్ ఎవరు, మీతో ఎందుకు మాట్లాడుతున్నారు, మీ న్యూ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ ఫీలింగ్ లోన్లీ అనమాట. సో 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీస్ ఇక్కడ మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ మెమరీస్, ఈ మెమరీస్ అన్నీ కూడా మీ పర్సన్ని చాలా ఓవర్వెల్మింగ్కి గురయ్యేటట్టు చేస్తుంది. అంటే సతమతం అయిపోతున్నారు ఆలోచనల్లో. బట్ హెవీ వర్క్ వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ అయితే లేదు ఈ విషయం పైన. అండ్ మూన్ కార్డ్, కొన్ని ఇల్యూషన్స్ ఉన్నాయి అండ్ కొన్ని సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సీక్రెట్స్ విషయానికి వస్తే మీరు మీ పర్సన్ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీ పర్సన్ మీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ న్యూ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో, వచ్చారు కొంతమంది లైఫ్లోకి, వాళ్ళు కూడా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ విషయాలు ఏమి కూడా మీ న్యూ పర్సన్కి తెలియకుండా మీరు కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, న్యూ పర్సన్ కమింగ్ యువర్ వే. నైట్ ఆఫ్ పెంటకల్స్. ఈ న్యూ పర్సన్ మీ బిజినెస్ పైన ఆర్ మీ జాబ్ పైన, మీ ఫైనాన్సెస్ పైన చెప్పాలంటే, మీ ఫైనాన్సెస్ పైన అది ఏమంటారంటే స్పైయింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా అకౌంట్స్ పైన. అండ్ మీరు ఎంత సంపాదిస్తున్నారు, అసలు మీ డ్రాబ్యాక్ ఏంటి అనేది మీ న్యూ పర్సన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీకోసం. అండ్ ఈ న్యూ పర్సన్ విషయంలో కూడా ఒక థర్డ్ పార్టీ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. ఓకే, అండ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ న్యూ పర్సన్ లైఫ్లో. ఒక పర్సన్ ఎవరో తనని చీట్ చేసి ఫైనాన్షియల్గా లాస్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు. ఓకే, సో అది మీ న్యూ పర్సన్ స్టోరీ, డ్రాబ్యాక్. ఓకే, అండ్ ద వీల్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. అంటే నియర్ ఫ్యూచర్లో మీరు ఒక కొత్త లైఫ్ అయితే చూడబోతున్నారు. ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి కూడా రాబోతున్నారు. బట్ యూనివర్స్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా మీరు ఒకటే ఆపర్చునిటీ తీసుకొని దానికే స్టిక్ అయి ఉన్నారు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఇక్కడ వీడియోస్ చూసే వాళ్ళలో చాలామంది లైఫ్లో అంటే ఒక 30% వాళ్ళలో ఈ న్యూ పర్సనే మీ ఫ్యూచర్ స్పౌస్ అనమాట. ఓకే, సో మీకు ఇద్దరికి మధ్య ఒక కమ్యూనికేషన్, లాంగ్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది ఈ న్యూ పర్సన్కి మీకు మధ్య. అప్పుడు మీరు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఈ న్యూ పర్సన్ కూడా ఒక డివోర్సీ, అంటే ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు మీ న్యూ పర్సన్. అండ్ అసలు ఈ న్యూ పర్సన్ కోరుకునేది కూడా 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఫ్యామిలీ కోరుకుంటున్నారు మీతో కిడ్స్, ఫ్యామిలీ అండ్ న్యూ లైఫ్ పార్ట్నర్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ బట్ ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేది చూద్దాం. ప్రజెంట్ పర్సన్ అసలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేది చూద్దాం.
ప్రజెంట్ పర్సన్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఒక క్లారిటీ, బౌండరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ ప్రజెంట్ పర్సన్కి. అండ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్, ప్రజెంట్ పర్సన్. ఓకే, అంటే మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది అని. సో ఆ థర్డ్ పార్టీ ఏమి కంక్లూజన్ అనేది ఇవ్వలేదు వాళ్ళ రిలేషన్కి. ఉంటున్నట్ట తన లైఫ్లో వెళ్ళిపోతున్నట్ట అనేది ఏమీ చెప్పకుండా జస్ట్ హోల్డ్లో పెట్టి కూర్చున్నారు వాళ్ళు. సో మీ పర్సన్కి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేక ఇక్కడ మై వే ఆర్ హైవే అన్నట్టు కూర్చున్నారు. వస్తేరా లేకపోతే లేదు అన్నట్టుగా ఫిక్స్ అయి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. సో లవర్స్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్, ప్రజెంట్ పర్సన్ది మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామినిన్ కనెక్షన్ మీది. అండ్ సోల్మేట్ కనెక్షన్, సోల్ టై మీది ఇద్దరిది. సో స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేసుకుంటున్నారు మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం. ఓకే, సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ మీకు రెడీగా ఉన్నారు. బట్ వేరేస్ న్యూ పర్సన్ కూడా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇక్కడ ఎవరిని చూస్ చేసుకుంటారు ఇద్దరిలో అనేది మీ చాయిస్. అది మీ చాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు, ఫైనాన్సెస్ ఏవో కలిసి రాబోతున్నాయి. అండ్ ప్రజెంట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా మీకంటే ఏజ్లో చిన్నవారు ఇక్కడ. ఓకే, అది కూడా తెలుస్తుంది. అండ్ బిహైండ్ ద డెక్ పేజ్ ఆఫ్ కప్స్, డీప్ లవ్ అండ్ న్యూ లవ్. సో న్యూ లవ్ అనేది రాబోతుంది తప్పకుండా మీ లైఫ్లోకి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ, అంటే 12 సైన్స్ వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. లక్కీ నెంబర్ 9. కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవ్ అండ్ లైక్.